ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్కే ఎక్కువ కాంగ్రెస్కే ఎక్కువ ఎంపీ సీట్లు, కేంద్రంలో మోదీ మరొకసారి రాబోతూ ఉన్నారు అంటూ ఈ సర్వేని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు స్వాగతిస్తూ ఉంటే లేని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. ఎన్నో సర్వేలు చూసాం, సర్వేలతో మాకు పని లేదు అని చెప్పేసి. సో ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సర్వే ఏదైనా ఒక రాజకీయ అంచనానిస్తుంది. అది సరి కావాలని రూల్ ఏమీ లేదు, సరి కాకూడదని రూల్ ఏం లేదు. ఇప్పుడు మనం తెలంగాణ ఎన్నికలప్పుడు చూసాము, కొన్ని సర్వేలు హంగన్నాయి, కొన్ని సర్వేలు మెజారిటీ అన్నాయి, కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కూడా మెజారిటీ ఇచ్చాయి. కానీ అల్టిమేట్గా ఏం జరిగిందో మనం చూసాం కాంగ్రెస్. అందువల్ల సర్వేలు అనేది ఏ సర్వే చేయకుంటే నేను 66 సీట్లు వస్తే కాంగ్రెస్కే చెప్పాను. అది ఎన్నికలు అయిన రోజే చెప్పాను. సరిగ్గా 65 వచ్చాయి, 64+1. మరి నేను చెప్పింది నాకేం దివ్య దృష్టి లేదు కదా. అందువల్ల సర్వేలైనా రాజకీయ విశ్లేషణలైనా లేదు రాజకీయ పార్టీల అంచనాలైనా ఇవన్నీ ఏవి తప్పనిసరిగా ప్రజల మూడ్ను క్యాప్చర్ చేస్తాయన్న గ్యారంటీ ఎవరు లేరు. బట్ డెఫినెట్గా ఒక డైరెక్షన్ను కొంత తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ 3 సర్వేలు చూస్తే మనకు దేశంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ బలం పెరుగుతుంది, కానీ సరిపోదు అనేది దేశంలో ఉన్న జనరల్ మూడ్. అది మీకు చివరి వరకు ఏం మార్పు అవుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలప్పుడు చివరి దశలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంది. అసలు కాంగ్రెస్ ఆ స్థాయిలో ఉంటుందని ఎవరు ఊహించారు. హుజూర్ నగర్లో ఓటమి, నాగార్జున సాగర్లో జానారెడ్డి స్థాయి నాయకుడు ఓటమి, జేహెచ్ఎంసీలో 2 సీట్లకు పరిమితం, హుజూరాబాద్లో 3000 ఓట్లే వచ్చాయి, మీకు దుబ్బాకలో 3వ స్థానానికి పరిమితం, మునుగోడులో 3వ స్థానానికి పరిమితం. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక్కసారిగా అధికారంలోకి రాగలిగారు. సో అందువల్ల రాజకీయాల్లో, క్రికెట్లో చివరి బంతి వరకు కూడా మనము ఖచ్చితమైన అంచనాకు వేయలేం. కానీ ఇవాళ దేశంలో బీజేపీ ఎన్డీఏకు ఆధిక్యత కనబడటానికి కారణాలైతే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ కొంత రివైవ్ అయినప్పటికీ అదే సమయంలో దెబ్బతింటుంది కూడా. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో రివైవ్ అయింది, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఓడిపోయింది. కనీసం 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నా కూడా. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీ ఇమేజ్ కొంత పెరిగింది, కానీ మోడీ ఇమేజ్తో పోలిస్తే కంపారిజన్ లేదు. సో అందువల్ల కాంగ్రెస్ పెరిగిన కొంత రివైవ్ అవుతున్న మాట నిజం, కానీ టూ ఫార్ బిహైండ్ బీజేపీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అందువల్ల ఓవరాల్గా బీజేపీ తన ఆధిక్యత నిలుపుకోవటానికి దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. సో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి బలమైన ఛాలెంజర్ లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఇక ఎవరైనా రానియండి ఈయన మాత్రం పోవాలి అనే భావన ఉంటే తప్ప ఈ ప్రభుత్వం పోవాలి, ఎవరన్నా రాని, వచ్చినాడు ఎవరన్నా కానీ అనేటువంటి భావన ప్రజల్లో రావాలి. ఆ భావన ప్రజల్లో రాకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ అనేక రకాల వ్యూహాల్ని సమర్థవంతంగా నిర్వహిస్తుంది. ఒకటి, తన అంబుల పొదిలో ఉండే సాంప్రదాయ అస్త్రం, నమ్మిన అస్త్రమైనటువంటి హిందుత్వను చాలా బలంగా ప్రయోగిస్తుంది. అందుకే 2024 ఎన్నికలకు ముందు ఆలయం పూర్తి కాకపోయినా రామ మందిరాన్ని ప్రారంభించారు. ఆ రామ మందిర ప్రారంభంలో నరేంద్ర మోడీని పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారు. రామ మందిరము హిందూ మత ఆధ్యాత్మిక గురువుల చేతుల మీదుగా కాకుండా భారత ప్రధానమంత్రి చేతుల మీదుగా ఉంది. గర్భగుడిలో కూడా ప్రవేశించింది బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలే. మీరు ఎక్కడా పూజారులో లేకుంటే పురోహితులో, హిందూ ధర్మ పండితులు కాదు. మీకు ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలకైన మోహన్ భగవత్. సో 4 బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు లోపల ఉన్నారు, 4 శంకరాచార్యులు బయట ఉన్నారు. సో అందువల్ల దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. సో ఎవరు ఉండాలో వాళ్ళు లేరు, ఎవరు రాజ్యం వ్యవస్థకు ప్రతినిధులైన వారు దూరంగా ఉండాలో వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల హిందుత్వను పూర్తి స్థాయిలో ప్రయోగిస్తున్నారు, ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నారు. ఇవాళ ఇండియా కూటమిని బలహీనపరుస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియా కూటమి సైనికృత అపరాధాలు కూడా ఉన్నాయి, లేవని అంటలేదు. సో నితీష్ కుమార్ ఇటువైపు వచ్చాడు, ఆర్ఎల్డీ వస్తుంది, అలా ఇండియా కూటమి బలహీనపరుస్తున్నారు. అలాగే గతంలో కోల్పోయిన మిత్రుల్ని దగ్గరికి తెస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి చూస్తే
శిరోమణి అకాలీదళ్, శివసేన, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, ఇలా అనేక ఏఐఏడిఎంకే ఇలాంటి అనేక మిత్రుల్ని కోల్పోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క మిత్రుల్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంటుంది. జేడీయూను తిప్పుకుంది, శివసేనను చీల్చి ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకుంది, ఎన్సీపీని చీల్చి ఒక వర్గాన్ని తీసుకుంది, జేడీఎస్ను కలుపుకున్నది, ఇప్పుడు ఆర్ఎల్డీని కలుపుకుంటోంది, తెలుగుదేశాన్ని కలుపుకుంటోంది. సో అందువల్ల మళ్ళీ యూనియన్ అంటే రివైజ్ అండ్ ఎన్లార్జ్ వర్షన్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏ 3 ఇది రివైజ్ అండ్ ఎన్లార్జ్ వర్షన్. ఎన్డీఏ 1తో పోలిస్తే ఎన్డీఏ 2 కుంచుకపోయింది, కానీ ఎన్డీఏ 3ని మరింత విస్తృతమైన రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్గా చేస్తున్నారు. మోడీ ఇమేజ్ను భారీ ఎత్తున పెంచుతున్నారు. మన రామ మందిర నిర్మాణప్పుడు కూడా చూసాం. ఫోటో షూట్ను తలపించే రీతిలో నరేంద్ర మోడీ సౌత్ ఇండియన్ టెంపుల్స్కు వెళ్ళి రావడము, ఒక్కడే వెళ్ళడం, అసలు భద్రత లేదు, ఎవరు లేరు అన్నట్లుగా ఆ ఫొటోస్ ఉన్నాయి. మీరు ఎక్కడన్నా ఆ ఫోటో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ఒక్కడు దేవుని దగ్గరికి ఎలా పోయేస్తున్నాడు చూడు అనే భావన కలిగేలా ఫొటోస్ తీశారు. అలా ఉంటుంది. ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ పోతే ఇంత సెక్యూరిటీ ఉంటుంది. సో ఆ జాగ్రత్త పడ్డారంటే కంప్లీట్ ఫోకస్ నరేంద్ర మోడీ పైన పడేలా. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను, లాభార్థీలను ఏకం చేసి లాభార్థీ పాలిటిక్స్ నడుపుతున్నారు. ఇలా సామదాన భేద దండోపాయాలు వినని వారిపైన ఈడీ ప్రయోగం జరుగుతుంది. ఏమైనా సరే లోపలేశారు, అరవింద్ కేజ్రీవాల్ లోపలేస్తారంటున్నారు. ఇలా ఈ ప్రయత్నాలను చేయడం వల్ల సహజంగానే బీజేపీకి ఆధిక్యత ఉంది. అదే నీకు ఇండియా టుడే సర్వేలో మనకు క్లియర్గా రిఫ్లెక్ట్ అయింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైసీపీ అండ్ టీడీపీ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఈ సర్వే ప్రకారం 17 సీట్లు అనుకుంటాను కదా టీడీపీకి, 17 టీడీపీ, 8 సీట్లు వైసీపీకి ఇచ్చారు. అంటే బహుశా టీడీపీ అంటే అందులో జనసేనకు కూడా వస్తుంది. దానికన్నా సిగ్నిఫికెంట్ ఏంటంటే 45% టీడీపీకి ఓటింగు, 7% జనసేన, అంతే కదా, కలుపుకుంటే 52% అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్కు 41% అవుతుంది. ఇట్స్ మ్యాసివ్ గ్యాప్. ఇది 11% ఓట్ల తేడా. సో డెఫినెట్గా టీడీపీ జనసేన కలిస్తే అరిథమెటికల్ అడ్వాంటేజ్ వస్తుందన్నది నిజం. కానీ మరి ఈ స్థాయిలో వస్తుందా అంటే పెద్ద ఎత్తున జగన్ పట్ల వ్యతిరేక ప్రభంజనం ఉంటే తప్ప 11% గ్యాప్ రాదు. 11% గ్యాప్ అంటే మీకు తెలంగాణలో 2% గ్యాప్తోనే కాంగ్రెస్కి 65 సీట్లు వచ్చాయి. మీకు కాంగ్రెస్ సిపిఐ కలిపి బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. అయితే అఫ్కోర్స్ ఇక్కడ ఒక చేంజ్ ఉంది. తెలంగాణలోమో థర్డ్ పార్టీ కూడా ఉంది. అందువల్ల కంపారిటివ్లీ నీకు సీట్ కన్వర్షన్ తేడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనైనా పోలరైజ్డ్ బ్యాటిల్ అంటే అటువైపు వైసీపీ, టీడీపీ, జనసేన కూటమి కలిస్తే ఇప్పుడు బీజేపీ. సో అందువల్ల ఈ పోలరైజేషన్లో 51% అంటే లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన విజయంతో పోల్చగలిగిన విజయం అది. అదే జరిగితే మరి భారీగా టీడీపీ, జనసేన సీట్లు 100 మళ్ళీ వైసీపీ సాధించిన 150 రావాలి. సో ఇప్పటికి కూడా 25 అంటే నియర్లీ 70% పార్లమెంట్ సీట్లు, 70% పార్లమెంట్ సీట్లు అంటే మీకు మామూలు 125 సీట్స్ అని రావాలి. సో అది స్టిల్ ఇంకా డిసైడ్ అయిన అంశంగా కనబడలేదు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ సీట్లు తగ్గుతాయనేది నిజం. వైసీపీ సీట్లు తగ్గుతాయి అనేది గ్యారంటీగా నిజం, అందులో అనుమానం లేదు. కానీ ఎంత తగ్గినా కూడా ఈ స్థాయిలో తగ్గుతాయా? ఎందుకంటే సంక్షేమ పథకాల ప్రభావం చాలా బలంగా ఉంది. అందులో కొంతమంది తమకు రాలేదన్న భావన ఉండొచ్చు. ఇప్పుడు ఆటో వాహన మిత్రులు, ఆటో యజమానులకు వస్తుంది తప్ప ఆటో డ్రైవర్లకు రాదు. మగ్గాలకు ఇచ్చే దాంట్లో యజమానులకు వస్తే తప్ప చేనేత కార్మికులకు రాదు. సో ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా సంక్షేమ పథకాల ప్రభావము మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందంటే తెలంగాణలో లాగా మీకు రైతు బంధు ధనిక రైతులకు కూడా ఇస్తున్నారన్న కంప్లైంట్ అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ ఎకరాలతో సంబంధం లేకుండా రైతుకి ఇస్తున్నారు. అలాగే అక్కడ కౌలుదారులకు ఇవ్వలేదు. ఆ డైమెన్షన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కానీ ఇక్కడ లాగా దళిత బంధు, అలాగే డబుల్ బెడ్రూమ్ లాంటి సెలెక్టివ్ స్కీమ్స్ లేవాడ. సెలెక్టివ్ స్కీమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే హర్ట్ బర్న్ ఉంటుంది. ఒకరికి రాకపోతే ఇప్పుడు దళిత బంధు గ్రామంలో 2 వస్తే ఆ 2 కుటుంబాల వాళ్ళు ఎంత కొట్టేస్తారో తెలియదు. కానీ 200 దళిత కుటుంబాలకు కోపం వచ్చి ఉంటుంది. అలాగే రైతు బంధు 2 ఎకరాల రైతుకు
రైతు బంధు వస్తే ఆనందపడు కన్నా తన కళ్ళ ముందు పంటే పండించని కౌలు పొందుతున్న 20 ఎకరాల రైతుకు ఎలా వస్తుందన్న బాధ ఈ రైతులు ఉంది. 3/2 లెస్ దెన్ 5 acres ఉన్న వాళ్ళే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా. సో అందువల్ల ఆ డిఫరెన్స్ ఆ స్కీమ్స్లో ఉండే సెలెక్టివిటీ వల్ల ఈ ఛాలెంజ్ వచ్చింది. మీకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఓటేసారో లేదో తెలియదు, కానీ రాని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఓటు వేయలేదు. కానీ మీకు అక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు ఈ సంక్షేమ పథకాల సెలెక్టివిటీ అన్న సమస్య లేదు. ఉన్న మేరకు లార్జ్లీ యూనివర్సల్ స్కీమ్స్. కానీ అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి, ఇన్ఫ్లేషన్, అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి, అలాగే చెత్త మీద కూడా పన్నేశారు. ఒక చేయితో ఇచ్చారు, ఇంకో చేయితో ఇవ్వలేదు అన్న భావన కూడా బలంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా పథకాలు పెడతాడు కదా, ఎవరైనా ఆపుతారా? ఇక్కడ తెలంగాణలో కూడా జరిగింది. ఏం బీఆర్ఎస్ కేసీఆర్ ఇస్తాడా, కాంగ్రెస్ ఇవ్వదా అని. అక్కడ చంద్రబాబు నాయుడు ఏ మేరకు అమలు చేస్తాడన్న అనుమానము ఒక సెక్షన్లో ఉంది. అదే సమయంలో తెలుగుదేశం అనుకూల వైసీపీ వ్యతిరేక వర్గాల్లో ఏం చంద్రబాబు నాయుడు చేయడన్న భావన కూడా ఉంది. 2 రకాల భావనలు ఉన్నాయి. తర్వాత డెవలప్మెంట్ జరగలేదన్న భావన చాలా బలంగా ఉంది. అది యూనివర్సల్ ఫినామినన్. సో అందుకే అసెంబ్లీలో కూడా దాన్ని ప్రస్తావించి ఇటీవల జగన్ మాట్లాడాడు. సో ఆ రకమైన అంశం ఉంది. ఇక విశాఖ రాజధాని అన్న ప్రభావం ఉంటుందని అనుకోను పెద్దగా. అంటే అక్కడ ప్రజలు రాజధాని మాకు వస్తుంది కదా అని బ్రహ్మరథం పట్టణ అంచనా. ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ సీట్లు తగ్గుతాయి. అంటే విశాఖను అక్కడికి రాజధాని తరలిస్తామని చెప్పినా కూడా ఉత్తరాంధ్రలో వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు రావు, ఎన్ని తగ్గుతాయి చెప్పలేను. కానీ దక్షిణాంధ్రలో డెఫినెట్గా టీడీపీ జనసేన కలయిక, సామాజిక సమీకరణ, కాపు ఓట్లో వచ్చే షిఫ్టు, అలాగే అమరావతి ప్రభావము, పట్టణాల్లో ఉండేటువంటి అభివృద్ధి లేదన్న వ్యతిరేకత, ఇవన్నీ వెరసి వైసీపీకి గట్టి పొట్టిస్తాయి. ఇప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి తీసుకోండి, చాలా క్లియర్గా అరిథమెటిక్ డిసడ్వాంటేజ్ వైసీపీకి ఉంటుంది, అరిథమెటిక్ అడ్వాంటేజ్ టీడీపీ జనసేనకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ కొన్ని సీట్లలో 20%, 15%, 25% కూడా జనసేన ఓటింగ్ ఉంటుంది. రాష్ట్రం అంతా 7% ఉండొచ్చు, మీకు రాయలసీమలో 2% కూడా ఉండొచ్చు జనసేన. కానీ ఉన్న ఓటింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. సో మండపేటలో 20% ఓటింగ్ ఉందని మీకు పవన్ కళ్యాణ్ చెప్పాడు. సో అందువల్ల ఈ కలయిక అరిథమెటిక్ అడ్వాంటేజ్ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు వాటి సరిహద్దుల్లో ఉన్న అటు వైజాగ్ కానీ ఇటు కృష్ణా కానీ ఈ సరిహద్దు జిల్లాలపై కూడా ప్రభావం పడుతుంది. అలాగే కానీ అదే సమయంలో వైసీపీ వెనకాలన్న బలమైన సోషల్ ఇంజనీరింగ్ ఉంది. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు, ఓవర్వేమింగ్గా రెడ్డీస్ వైసీపీకి ఓటేస్తున్నారు. సో అందువల్ల ఇండియా టుడే సర్వే ఏకపక్షంగా టీడీపీ జనసేనకు అధికారం అని చెప్పినా స్టిల్ ఇంకా అన్డిసైడెడ్. కానీ దాని డైరెక్షన్ మాత్రం నిజం. అంటే వైసీపీ బలం తగ్గుతోంది అన్న సర్వే ఇచ్చిన డైరెక్షన్ నిజం. అది ఎంత తగ్గింది, ఈ స్థాయికి పడిపోయి అధికారమే మార్చేంత స్థితిలో ఉందా లేదా అనే స్టిల్ అన్ అన్డిసైడెడ్ క్వశ్చన్ లాగా కనబడతాయి.